హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న నా ఇంట్రడక్షన్ వీడియో చూశారు కదా. ఈరోజు ఫస్ట్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. వ్యూవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ని మీరు ఫ్రీగా నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. ముందుగా డిజిటల్ మార్కెటింగ్ డెఫినిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. Digital marketing is a component of marketing used to promote products or services using internet and other online based digital technologies to reach to the potential customers. ఇది definition of digital marketing. క్లుప్తంగా చెప్పాలి అంటే, ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఆన్లైన్లో కనుక ప్రమోట్ చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అందుకే డిజిటల్ మార్కెటింగ్ని ఆన్లైన్ మార్కెటింగ్ లేదా వెబ్ మార్కెటింగ్ లేదా ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కూడా అంటారు. కంపెనీ ఓనర్స్ ఏం చేస్తారంటే, వెబ్సైట్స్లో, బ్లాగ్స్లో, సోషల్ మీడియాలో, మొబైల్ యాప్స్లో ఇలా వాళ్ళ బ్రాండ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి అవి కస్టమర్స్కి రీచ్ అయ్యేలాగా చేస్తారు. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైందో తెలుసుకుందాం. పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఫిలిప్ కోట్లర్. ఈయన ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ని కనుక్కున్నారు. ఈయననే ఫాదర్ ఆఫ్ మోడర్న్ మార్కెటింగ్ అని కూడా అంటారు. 1990స్లో ఎప్పుడైతే ఇంటర్నెట్ స్టార్ట్ అయిందో అప్పుడే ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాడ్ ఏంటి అంటే బ్యానర్ యాడ్. ఇది 1994లో hotwired.com అనే వెబ్సైట్ మీద కనిపించింది. 1997లో యాహూ మొట్టమొదట సెర్చ్ క్వెరీ ఆధారిత బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ని తన వెబ్సైట్ goto.comలో డెలివర్ చేసింది. ఇలా ప్రారంభమైన డిజిటల్ మార్కెటింగ్ ప్రస్థానం 2000 నుంచి 2010 మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో ప్రతి వ్యాపారానికి కూడా డిజిటల్ మార్కెటింగ్ తప్పనిసరి అయింది. 2010 నుంచి సాధారణ ప్రజలకు కూడా మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి రావడంతో డిజిటల్ మార్కెటింగ్ మరింత అభివృద్ధి చెందింది. కస్టమర్స్ ఎక్కువ ఆన్లైన్లో ఉంటారు కాబట్టి బ్రాండ్ ప్రమోషన్ కూడా ఆన్లైన్లోనే జరగాలి అనేది డిజిటల్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.